వెల్కమ్ టు వీనై న్యూస్. నేను మీ ప్రవళిక. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది మన లైఫ్ స్టైల్కి ఎందుకు అవసరం అనే విషయాల గురించి తెలియజేయడానికి మనతో అరవింద్ గోయల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ముందుగా మీ గురించి చెప్పండి. మీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా పేరు అరవింద్ అండి, అరవింద్ గోయల్. అండ్ నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. మాది మార్వాడి కుటుంబం అన్నమాట. మార్వాడి కుటుంబంలో మీకు తెలిసింది ఎలా ఉంటుంది, వ్యాపారం చాలా ఇంపార్టెంట్, సంపాదన చాలా ఇంపార్టెంట్. అలాంటి కుటుంబంలో నుంచి యోగా టీచర్ అవ్వడం, మెడిటేషన్ టీచర్ అవ్వడం అనేది సులువు కాదు, కామన్ కూడా కాదు. సో ఇట్ వాజ్ రియలీ నాట్ వెరీ ఈజీ ఫర్ మీ టు డూ ద ట్రాన్సిషన్ from a businessman, from an entrepreneur, from a service person to getting into a path of spirituality. So it's a very beautiful journey, I would say. మీరే చెప్పారు కదా, బిజినెస్ నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా నేర్చుకోవడం అనేది చాలా కష్టం. అసలు దీనికి మీ ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ చేసింది, మీకు ఇంట్రెస్ట్ కూడా ఎలా కలిగింది? నేను ఎంబీఏ చేశానండి. నాకు చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయన్నమాట. నేను మా నాన్నగారి బిజినెస్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలి, ఎక్స్పోర్ట్స్లో ఇంపోర్ట్స్లో వెళ్ళిపోవాలి, అలాంటి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఎంబీఏ చేసిన తర్వాత ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ కోసం ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ వాజ్ వర్కింగ్ విత్ కోటక్ మహీంద్రా, హల్దీరామ్స్, దెన్ ఐ వర్క్ విత్ ఐసిఐసిఐ. సో కోటక్ మహీంద్రాలో ఉన్నప్పుడు మాకు ఒక కలీగ్ ఉన్నారు. ఆవిడ ఒకసారి పిలిచారనమాట ఇంటికి లంచ్ కోసం. లంచ్కి వెళ్తే ఐ సా గురుదేవ్స్ ఫోటోగ్రాఫ్. అండ్ గురుదేవ్స్ ఫోటోగ్రాఫ్ మీరు ఆయన కళ్ళు చూస్తే కొంచెం ఆకర్షిస్తాయి అనమాట. సో నన్ను బాగా ఆకర్షించాయి. నేను వెళ్ళి అడిగాను, అరే ఎవరైనా అసలు బాగా ఆకర్షణగా ఉన్నాయి కళ్ళు, ఏంటి నేనే అట్రాక్ట్ అయిపోతున్నాను ఆయనకి అన్నట్టు. ఆవిడ అన్నారు, పర్లేదులే నీకేం తెలీదు, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, ఆయన మా గురువు గారు అని. సరే అని నేను ఏదో వదిలేసా. కానీ ఆ ఫస్ట్ టైం ఆయన్ని చూసినప్పుడు 2005లో అది 1 year వరకు నాకు మెమరీలో వస్తూనే ఉందన్నమాట. అరే ఏంటి, ఎవరు అసలు ఈయన అని. సో 1 year తర్వాత ఆవిడే నాకు చెప్పారు, అరవింద్ ఒక కోర్స్ ఉంది, అది నువ్వు చేసుకో, బాగుంటుంది నీకు అని. నేను అన్నాను, చూడండి నేను ఆల్రెడీ ఎంబీఏ చేశాను, ఇంజనీరింగ్ చేశాను, ఇంత చదివిన తర్వాత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు సంపాదించిన వయస్సు, ఆర్గనైజ్డ్ సెక్టర్లో కొంచెం ఎదగాలి, సంపాదించాలి, కానీ మళ్ళీ ఖర్చు పెట్టే డబ్బు పెట్టమంటే నాకు ఇష్టం లేదండి. షీఈస్ లైక్, అరే ఈ కార్యక్రమం ఓన్లీ 3-4 days ఉంటుంది, బాగుంటుంది, నువ్వు చెయ్యి. అసలు ఏంటండి ఈ కార్యక్రమం అంటే, నీకేం కావాలి, నీకు ఎంబీఏ కావాలి కదా. ఎస్, ఎంబీఏకి అర్థం ఏంటి, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, జాబ్లో ఎలా ఉంది నీకు మనసు? నేనన్నా బాగా ఒత్తిడిగా ఉందండి, ఫుల్ ప్రెషర్ ఉంది. అది కూడా ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ సేల్స్ అంటే కాన్సెప్ట్ సెల్లింగ్ అనమాట. ప్రోడక్ట్ ఏమి ఉండదు, కానీ మీరు చెప్తున్నారు ఇది ఇలా ఇన్వెస్ట్ చేయండి, ఇది మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అని. ఎంతవరకు నమ్మాలి, నమ్మకూడదు, చాలామందికి డౌట్గా ఉంటుంది. కరెక్ట్, చాలా ఆఫర్స్ ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఉంది, సో స్ట్రెస్ చాలా ఉండేది. సో ఆవిడ అన్నారు, లేదు లేదు ఒకసారి చేసి చూడు బాగుంటుంది అని. నేను ఆహా అని 1 year వరకు ఏం చేయలేదు. ఆవిడ అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడి నుంచి పారిపోయామండి నాకెందుకు అని. సో ఫైనల్గా ఆవిడ ఒకరోజు నన్ను పట్టుకున్నారనమాట. చూశారు, బాగా టెన్షన్లో ఉన్నావు ఏంటి అని. నేను అన్నాను, అసలు ఇండియాలో సక్సెస్ రావట్లేదు, గ్రోత్ అవ్వట్లేదు, యూఎస్కి వెళ్ళిపోవాలేమో, బయటికి వెళ్ళిపోతే ఇంకా సెటిల్ అవుతామేమో బాగానే, ఈ ఎడ్యుకేషన్కి ఐ విల్ ఎర్న్ ఇన్ $, ఇక్కడైతే అసలు మీగర్ శాలరీ వస్తుంది, లేకపోతే ఇంకేదైనా పెద్ద పని చేయాలి. సో నీకేం కావాలి ఇప్పుడు? నేను అన్నాను, కాన్సన్ట్రేషన్ రావట్లేదండి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఓ, నువ్వు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి నా దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, చేస్తావా? నేను అన్నాను, ఏదన్నా చేస్తానండి, కాన్సన్ట్రేషన్ కావాలి నాకు. అలా షీ బాట్ మీ ఇంటూ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్. దిస్ హ్యాపెండ్ ఇన్ 2007. ఫైనల్గా 2005లో కలిసాం ఫస్ట్ టైం గురుదేవ్ని ఫోటోలో. 2006 అంతా ఆవిడ చెప్పారు నాకు, కుదరలేదు, వినలేదు, చేయలేదు. 2007 January 22 రోజు ఆవిడ నన్ను ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేశారు. నేను వెళ్ళి కూర్చున్నాను. సాయంత్రం అనమాట, ఆఫీస్ అవర్స్ తర్వాత 6 o'clock నుంచి 9 o'clock 3 hours కోర్సు. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఫస్ట్ 5 minutesలోనే నాకు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. ఐఎమ్ జస్ట్ క్రైయింగ్. లైక్ నేనేంటి, అరవింద్ గోయల్ ఏంటి, క్రై చేయడం ఏంటి, కళ్ళలో నుంచి నీళ్ళు రావడం ఏంటి అని. అండ్ దెన్ ఆ 9 o'clockకి కోర్స్ అయిపోయేసరికి ఎంత ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఎంత లైట్గా ఉంది మనసు, శరీరం అంటే అసలు నేను అన్నాను, ఇదేంటి,
దీనికోసమే కదా ఇంజనీరింగ్ చేసింది, దీనికోసమే కదా డబ్బు సంపాదిస్తుంది, దీనికోసమే కదా ఎంబీఏ చేసింది, దీనికోసమే కదా అంత కష్టపడుతుంది. ఇదేమో ఇక్కడ ఒక చిన్న డొనేషన్ కట్టేసి కూర్చుంటే ఇక్కడే అనుభవంలో వచ్చేసింది. సో నెక్స్ట్ డే ఇంకో హాఫ్ అన్ అవర్ ఎర్లీగా వెళ్ళిపోయాను అనమాట. అండ్ నాకు డౌట్ వచ్చేదనమాట, ఈ గురూజీ ఫోటో పెట్టారు, ఇంత పెద్ద ఫోటోకి ఇంత పెద్ద మాల పెట్టారనమాట. నేను అడిగాను, ఈయన ఉన్నారా పోయారా మరి ఏంటి సంగతి అంటే, మా టీచర్ అయ్యయ్యో నువ్వేం మాట్లాడుతున్నావు. సో దెన్ అక్కడ ఎలా ఉందంటే వాళ్ళు అడిగారు అనమాట, కానీ మరి ఎందుకు ఫోటో పెడుతున్నారు, ఎందుకు దీపం పెడుతున్నారు, ఎందుకు పువ్వులు పెడుతున్నారు, కామన్ క్వశ్చన్స్, ఎవ్రీబడి హ్యాస్ దీస్ క్వశ్చన్స్. సో షీ సెడ్, ఇఫ్ యూ లవ్ యువర్ పేరెంట్స్, డూ యూ కీప్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ దైర్స్ ఇన్ యువర్ పాకెట్? ఐ సెడ్ yes. Do you think they are equal to God? I said yes. Similarly, when there is so much of love for a guru, it is the same way. There is no difference. Yeah, guru is even more than your parent. He will guide you through your life also. Yeah. So ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది. ఫ్రమ్ అబ్సల్యూట్లీ నో గురూస్, నో సాధుస్, నాకొద్దు అనుకుంటే అక్కడ ఐ స్టార్టెడ్ ఎండింగ్ అప్ రెస్పెక్టింగ్ అ గురు అండ్ టేకింగ్ అ బ్రీదింగ్ వర్క్ షాప్ అనమాట. మీరు ఫస్ట్ టైం ఫోటోలో చూసి అట్రాక్ట్ అయ్యారన్నారు కదా, ఆ తర్వాత ఆయన్ని కలిసినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? సో ఫోటోలో చూసింది 2005, ఆయన ఫిజికల్గా కలిసింది 2007 నవంబర్లో, నవరాత్రులప్పుడు. ఆయన్ని కలుద్దాం అనుకుంటే ఓన్లీ టీవీలో చూడగలుగుతున్నాం, స్క్రీన్లో అనమాట. బెంగళూరు ఆశ్రమానికి వెళ్ళాను నేను. అక్కడ కనీసం 2 లక్షల మంది ఉన్నారు 2007లోనే. అది కూడా ఫారినర్స్ అనమాట. ఎన్ని దేశాల నుంచి అక్కడ ఫారినర్స్ వచ్చారు. వాళ్ళ మధ్యలో ఎక్కడో కార్నర్లో నేను కూర్చొని ఉన్నాను, గురూజీ ఎక్కడో స్టేజ్లో ఉన్నారు. అక్కడ నవరాత్రి హోమాలు జరుగుతున్నాయి, ఆల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అక్కడ. సో అసలు ఏం తెలియదు దీని గురించి. పుట్టింది ఇలాంటి కుటుంబంలో అయినా, వేర్ యూ వాల్యూ ట్రెడిషన్స్, వేర్ యూ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ ఎథిక్స్ అండ్ కల్చర్. బట్ నేను యాజ్ అ ఎక్స్ జనరేషన్ యూత్ నెవర్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దట్. My mom from my childhood was insisting, do some yoga, do some pranayama, breathing. My dad still goes to yoga classes. He takes yoga and all that. కానీ నేనైతే ఇప్పుడు పట్టించుకోలేదు. We were all మాల్ కల్చర్లో పెరిగాము. సో ఇంట్రెస్టే లేదు అసలు అనమాట. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో చెప్పారనమాట, మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, ఇక్కడ హవనం జరుగుతుంది, హోమం జరుగుతుంది, మీరు కూర్చొని కళ్ళు మూసుకోండి, మీ విషెస్ అన్నీ పూర్తవుతాయి. నేను అనుకున్నాను, ఎలా అవుతాయి అసలు, ఏంటి పాసిబిలిటీ, లాజిక్ ఏంటి అసలు, ఇవన్నీ హోకస్ పోకస్. మేబీ ఫారినర్స్ ఆర్ అట్రాక్టెడ్ బికాస్ ఇట్ ఈస్ న్యూ ఫర్ దెమ్. మేమైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఏం లేదు అని. దట్ వాజ్ మై సో మచ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనమాట మన కల్చర్ గురించి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి అసలు? ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎందుకు మనకు అవసరం, దీని గురించి చెప్తారా? కరెక్ట్. మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం. కరెక్ట్. ఎంజాయ్ కోసం ఏం చేస్తాం మనము? వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్, వీ టేక్ అ బ్రేక్, వీ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ, వీ ట్రావెల్ సో మచ్, సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్ వీ ఎక్స్ప్లోర్. కానీ మీరు గమనించారా, పిక్నిక్కి వెళ్ళి లేకపోతే హాలిడేకి వెళ్ళి మీరు వచ్చిన తర్వాత ఆ హాలిడే నుంచి మళ్ళీ మీకు ఇంకో హాలిడే కావాలి. కరెక్ట్. మీరు ఇంకా అలసిపోయి వస్తారు. నిజంగానే మీకు హాలిడే దొరికిందా, బ్రేక్ దొరికిందా, ఎంజాయ్ చేశారా? లేదు. కరెక్ట్. నిజమైన హాలిడే, నిజమైన బ్రేక్ ఏంటి? ఎప్పుడు మీ మనసు అయితే ప్రశాంతంగా ఉండగలుగుతుందో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు ఆనందకరంగా ఉండగలుగుతారు, అది నిజమైన ఎంజాయ్మెంట్. కరెక్ట్. దానికోసం బయటికి ఖర్చు పెట్టే అవసరం లేదు. కరెక్ట్. కొన్ని క్షణాలు మీరు లోపలికి వెళ్ళగలిగితే అది నిజమైన ఆనందం. సో జీవన కళ చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ ఆఫ్ లివింగ్, నిజమైన కళ చాలా ఇంపార్టెంట్. మనం ఫోన్ కొంటే మనకు మాన్యువల్ వస్తుంది, ఈ ఫోన్ని ఇలా ఆన్ చేయాలి, ఇలా చార్జ్ చేయాలి, ఈ ఫీచర్స్ ఉన్నాయి అని చెప్తుంది. కానీ మనం పుట్టినప్పుడు మనమే పుట్టాం, ప్రోడక్ట్ మాత్రమే బయటికి వచ్చింది, మాన్యువల్ రాలేదు. కరెక్ట్. అందుకే ఒక గురువు చాలా అవసరం. ఒక గురువు ఏం చేస్తారు? ఆయన మార్గదర్శనం ఇస్తారు. నీ జీవితాన్ని నాయన నువ్వు ఇలా నడిపించు, నీకు బాగుంటుంది, నువ్వు ఎదుగుతావు. ప్రతి ఒక్కరికి వేరేగా ఉంటుంది. కరెక్ట్. సో అందుకే ఇప్పుడు గురువులని హీ కెనాట్ హ్యావ్ అ గురుకుల్ ఆర్ వేర్ వీఆర్ నాట్ ఈవెన్ గోయింగ్ టు గురుకుల్స్ ఎనీమోర్. కరెక్ట్. అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక ప్లాట్ఫామ్ అనమాట, వేర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కెన్ కమ్ and explore their potential to the fullest, can have a happy life, a healthy life, which is more basic and more important these days. So I would say
organization like Art of Living gives you a platform to not only learn how to be healthy, happy, but also to explore your own talents, ఓకే to serve the mankind at large. అలా. ఓకే ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే చిన్నపిల్లల్లో కూడా చాలామందికి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాము. దానికి గల కారణం ఏమంటారు? మీరు చూడండి, there is so much of peer pressure, there is so much of expectation from the parents side, correct? పిల్లవాడు హ్యాపీగానే ఉంటాడు, కానీ పేరెంట్స్ చెప్తుంటారు నువ్వు ఇది అవ్వాలి, నువ్వు ఇది చేయాలి. నేను చేయలేదు, మా పిల్లవాడు చేస్తాడు, కరెక్ట్? ఆ ఎక్స్పెక్టేషన్స్ని బిల్డ్ చేసి మనం ఏం చేస్తామంటే వి సఫోకేట్ ద చైల్డ్. యా, నాట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ హీఈస్ వాచింగ్ ద ఎన్వైరన్మెంట్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ through internet, through TV, and also the child is picking up among the families what is happening, the fights or the incompetence of the each persons or relationship issues, everything the child is picking up, correct? Now this causes lot of trouble in the child system. Yeah, and an average child from the age of 8 years starts to pick up these things from his environment anamata. Yeah, the stress, the negativity. Otherwise a child is very joyful, very gleeful, correct? No, that is why to get rid of these things we have designed workshops from the age of 8 years. ఉత్కర్ష్ యోగా అని, దాంట్లో కూడా వాళ్ళు కొంచెం బ్రీదింగ్ నేర్చుకుంటారు, కొన్ని ప్రాణాయామాలు నేర్చుకుంటారు, ఆడుతూ పాడుతూ గేమ్స్లో వాళ్ళు నేర్చేసుకుంటారు. అండ్ దే ఐ విల్ కోట్ వన్ స్టూడెంట్ ఆఫ్ మైన్, హీ సెడ్ మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ at the age of 8 years after going through the Sudarshana Kriya, children's Kriya. He said నా జీవితం మొత్తం మారిపోయింది. అంటే 8 years లైఫ్, ఆ 8 yearsలోనే ఆ పిల్లలు అంటున్నారు మా జీవితం మారిపోయింది అని. సో ఈ టెక్నిక్స్ అంత ప్రభావవంతం అన్నమాట టు హెల్ప్ దెమ్ గెట్ రిడ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ రిగ్రెట్ అండ్ ఆల్ ద అదర్ నెగటివ్ టెండెన్సీస్ విచ్ దే ఆర్ పికింగ్ అప్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా సుదర్శన క్రియ. సుదర్శన క్రియ అంటే ఏంటి? ఇది కూడా యోగాలోనే ఒక పార్ట్. ఎస్, సి యోగా అంటే ఏంటి? యోగ్ అంటే యోగా కాదు, ఇట్ ఈస్ యోగ్. యోగ్ కమ్స్ ఫ్రమ్ అ సాంస్క్రిట్ వర్డ్ యుజ్. యా, యుజ్ అంటే ఏంటి? యూనియన్. యూనియన్ ఆఫ్ వాట్? యువర్ బాడీ, your mind and your atma or the consciousness, correct? When your body is healthy, your mind is in the present moment and your atma or the consciousness is bubbling with enthusiasm, then the union has happened and then you are really very happy, you are in the present moment. Yeah, so that is yoga. Now to bring that, Sudarshan Kriya plays a very very important role. It is of course a part of the yogic tradition. Yeah, so what do we do in yoga or in Sudarshan Kriya yoga? There are rhythms in the nature, correct? ప్రకృతిలో కూడా లయలు ఉన్నాయి, మనలో కూడా లయలు ఉన్నాయి. మనము ఒక పూటకి నిద్రపోతాము, ఒక పూటకు ఆకలేస్తుంది, ఒక లయ ప్రకారంగానే జరుగుతుంది. అలాగే మన శ్వాసలో కూడా కొన్ని లయలు ఉంటాయి. ఆ శ్వాసలో లయల్ని మనము ఆ విధంగా శ్వాస తీసుకుంటే కనుక అదేం చేస్తుంది? మనసులో శరీరంలో ఉన్న ఒత్తిడిని బయటికి లాగేస్తుంది. అప్పుడు మీరు సహజంగానే హ్యాపీ అయిపోతారు. యూ బికమ్ వెరీ హ్యాపీ న్యాచురల్లీ. ఓకే, ఇప్పుడు మనకి జనరేషన్లో చూసుకుంటే చాలామంది ఆల్కహాల్కి కానీ ఇంకా డ్రగ్స్కి కానీ ఎడిక్ట్ అయి ఉన్నారు. కొంతమంది ఇప్పుడు కిడ్స్ పరంగా చూసుకుంటే స్మార్ట్ ఫోన్, కిడ్స్ అనే కాదు అడల్ట్స్ కూడా. అసలు వీళ్ళు దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేస్తారు? చూడండి, మీరు 1970s చూస్తే కనుక టెలివిజన్ వచ్చినప్పుడు పీపుల్ వేర్ గ్లూడ్ టు టెలివిజన్. ఎస్ ఆర్ నో? యా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ. ఇప్పుడు టెలివిజన్ పోయింది, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. టీవీ ఉంటుంది కానీ నోబడీ ఈస్ లుకింగ్ ఇంటూ ఇట్. అలాగే మొబైల్ ఫోన్ వచ్చింది ఇప్పుడు. యా, సో పీపుల్ ఆర్ గ్లూడ్ టు మొబైల్ ఫోన్స్. ఈవెన్చువల్లీ దిస్ విల్ ఆల్సో గో అవే, కరెక్ట్? కానీ ఇఫ్ ఇట్ టర్న్స్ ఇన్ టు అన్ అడిక్షన్, ఇఫ్ ఇట్ turns more into serious issue, then there is danger with regards to mental stability, with regards to your physical health also. దానికి ఏం చేయాలి? క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టాలి. అండ్ ఆల్సో యూ షుడ్ బి అవేర్, యూ షుడ్ బి కాన్షియస్కి నేను ఎక్కువ వాడితే నా మైండే చెడిపోతుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ బేసిక్ మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ ఆల్సో. సో వన్ ఈస్ డిసిప్లిన్, ద అదర్ ఈస్ ప్రాక్టీస్ ఆఫ్ సమ్ yoga, physical exercises, some breathing, meditation. Meditation is very important. Yeah, when you are completely letting go of the world and sitting with yourself for few minutes, it will help you come out
more dynamically in expression. ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆల్కహాల్ డ్రగ్ ఎడిక్షన్, వీళ్ళు ఇందులో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం, అసలు కంట్రోల్లో ఉండలేరు, వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఎలాంటి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు? ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో వీ హ్యావ్ డీ-అడిక్షన్ ప్రోగ్రామ్స్ మేము లాస్ట్ 25 years నుంచి ఇండియాలో, అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా ఆఫర్ చేస్తున్నాము. దీస్ కోర్సెస్ ఆర్ వెరీ డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్ ఎవరైతే వస్తారో దే షుడ్ హ్యావ్ అ పర్సనల్ ఇంట్రెస్ట్కి నేను దీంట్లో నుంచి బయటికి రావాలి. దట్ ఈస్ హాఫ్ బ్యాటిల్ 1, రైట్? దాని తర్వాత యూ షుడ్ డెఫినెట్లీ గో త్రూ ద మెడికేషన్ ప్రాసెస్ తర్వాత వెన్ యూ కమ్ టు యోగా అండ్ వెన్ యూ కమ్ టు సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, హర్బ్స్ అండ్ మెడిటేషన్లో కూడా సుదర్శన క్రియ, సేవాభావం కొంచెము, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డీ-అడిక్షన్ ప్రోగ్రామ్స్ అనమాట. ఒక 3 weeks 4 weeks వెన్ యూ టేక్ టైమ్ ఆఫ్, ఇవన్నీ ఆఫ్లైన్లో ఆఫర్ చేస్తారండి, ఆన్లైన్లో వీ డోంట్ ఆఫర్ దీస్ ప్రోగ్రామ్స్. సో వెన్ యూ గో టు అవర్ ఆశ్రమ్స్, దెన్ యూ ఆర్ దేర్, యూ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్, దెన్ యూ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్. సో ఎడిక్షన్ ఎందుకు అయింది? యూ గాట్ సమ్ జాయ్ అవుట్ ఆఫ్ ఇట్, కరెక్ట్? ఇప్పుడు ఆ జాయ్ కన్నా ఇంకా పెద్ద జాయ్ దొరికింది అనుకోండి, మీరు చిన్న జాయ్ని పట్టుకుంటారా, పెద్ద జాయ్ని పట్టుకుంటారా? పెద్ద జాయ్, కరెక్ట్? సో ఆ పెద్ద జాయ్, నిజమైన జాయ్, లాంగ్ లాస్టింగ్ జాయ్ అని అర్థం అవ్వడానికి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అర్థం అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది, కరెక్ట్? సో మేబీ 2-3 weeks ఇఫ్ యూ కెన్ టేక్ అవుట్ టైమ్ అండ్ స్టే ఆన్ ద క్యాంపస్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్రోగ్రామ్, దెన్ యూ విల్ న్యాచురలీ డ్రాప్ ఇట్ అనమాట. అరే ఇదేంటి, దీంట్లో ఏం లేదు, దీంట్లో చాలా పెద్ద కిక్ ఉంది అన్నట్టు. అలా ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వస్తారు కదా, వాళ్ళకి మీరు మెంటల్గా ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? కరెక్ట్. ఫస్ట్ ఈజ్ వాళ్ళ విల్లింగ్నెస్ మనం అనుకున్నట్టు. సెకండ్ ఈజ్ ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీస్ చాలాసార్లు ఏం చేస్తారు, వాళ్ళు డీ-అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి సమాజంలో, దాంట్లో వదిలేసి వెళ్ళిపోతారు, డబ్బులు పంపిస్తుంటారు, కానీ పట్టించుకోరు. సో ఇక్కడ వీ టేక్ the consent of the family, that family also should support this person in coming out of that alcohol addiction or any other addiction. First is family, second is the willingness of the participant himself, third there are techniques where the mind is in a grip of alcohol, it should relax and completely let go. appudu adi ela jarugutundi, konni aasanalu, there are specialized asanas which have a certain impact on the mind and body. Then there are specialized breathing techniques which help you increase your prana shakti. ప్రాణాయామము అంటాం కదా, ప్రాణ అంటే ఎనర్జీ, ఆయామము అంటే బ్రెత్ని కంట్రోల్ చేయడం, ఒక లయలో హోల్డ్ చేయడం, వదలడం, అలా. దాని తర్వాత సుదర్శన క్రియ ఇస్ అ వెరీ ఇంటెన్స్ rhythmic breathing process which helps you relax so much. There is a lot of research done on Sudarshan Kriya across the world. TIS has done research, AIMS has done research, Harvard Medical University has done research, Oslo University has done research. There is continuous research happening on Sudarshan Kriya globally. Okay. So a lot of medical studies have proved that certain type of breathings can really help you relax that grip of certain particular things. In this case, alcohol or drugs. ఓకే, మీరు ఓన్లీ ఇక్కడ లోకల్ వరకే అంటే టీచింగ్ చేశారా, లేకపోతే అదర్ స్టేట్స్, కంట్రీస్ కూడా వెళ్ళారా? Fortunately, I have been blessed that I have traveled internationally, nationally. I have traveled to about 300 different cities in last 12 years and 10 different countries where we have been offering these programs, and we have seen that there has been a tremendous change in whoever has experienced these workshops అన్నమాట. ఓకే, అక్కడికి ఇక్కడికి లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీరేం అబ్జర్వ్ చేశారు? ఖచ్చితంగా అండి, చాలా తేడా ఉంటుంది. మనం ఇండియాలో ఒక స్టూడెంట్ అడిగామనుకోండి, వాట్ ఈస్ యువర్ aim of life, goal of life, he'll say doctor or engineer, or I want to be an entrepreneur, I want to have my own startup these days, correct? But most of the times when I have traveled outside of India, I have heard majority of the students saying that I want to be happy, I want to explore myself, I want to get rid of my addictions. These are the answers which I have come across. It has been really heartening to see that their goal or purpose of life is to explore happiness, to explore themselves, which is really good. But in that sense, majority or most of them do not get proper education, or they drop out of school and college. You see lot of centers are there
across different countries where they have de-addiction centers or people are forced to stay in those places. So I think people are same, cultures are different. At the end of the day, what everybody wants is to be happy. So these programs have played a very important role irrespective of the geography. మీ దగ్గరికి చాలామంది చాలా సమస్యలతో పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి రికవరీ వరకు మీ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు మీ దగ్గరికి? చాలా మంచి ప్రశ్న అండి. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ విత్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి దెర్ ఈస్ అ కంప్లీట్ గైడెన్స్. యాక్చువల్గా మీరు చూస్తే ఒక యోగా వర్క్షాప్ చేసిన తర్వాత, ఒక మెడిటేషన్ క్లాస్ చేసిన తర్వాత ఏమవుతుంది, చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ కొద్ది రోజుల తర్వాత మన హ్యాబిట్స్ వల్ల, మన ప్యాటర్న్స్ వల్ల అది డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో పరమపూజ్య గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఏం చేశారు అంటే, హీ క్రియేటెడ్ ఫాలో అప్ సెంటర్స్ ఆర్ రీకనెక్ట్ సెంటర్స్ అన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా మాకు కొన్ని వేలల్లో సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో ప్రతి వారం వెళ్ళి వాళ్ళు నేర్చుకున్నది రీకనెక్ట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇన్ని వందల మంది వచ్చి ఒక చోట చేస్తే కనుక ఆ కాన్ఫిడెన్స్ ఈ ప్రాక్టీసెస్లో నేను చేయగలను అన్న ధైర్యం మళ్ళీ వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ బాట్ అవుట్ బై ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్. సో దీన్ని మేము హ్యాపీనెస్ సెంటర్స్ అంటూ ఉంటాం అన్నమాట. ఈ హ్యాపీనెస్ సెంటర్స్ ఆ జ్ఞానక్షేత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, ప్రతి సిటీలో ఉన్నాయి, చిన్న ఊళ్ళలో కూడా ఉన్నాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి యూ కంటిన్యూ యువర్ ప్రాక్టీస్, యూ హ్యావ్ యువర్ క్వశ్చన్స్, డౌట్స్. అలా కాకుండా దెర్ ఈస్ mentorship అనమాట. ఇఫ్ సంబడీ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్, దెన్ దే కెన్ బీ ఇన్ కంటిన్యూస్లీ టచ్ విత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్, వాలంటీర్స్ హూ ఆర్ కంటిన్యూస్లీ గైడింగ్ దెమ్. ఓకే, థెరపాటిక్ యోగా అంటే ఏమిటి? అసలు ఈ థెరపాటిక్ యోగా ఎందుకు అవసరం? ఇప్పుడు బికాస్ దెర్ ఈస్ అ సర్జ్ ఇన్ యోగా ప్రాక్టీసెస్, డిమాండ్ ఫర్ ఆసనాస్. We have our own yoga school called as Shri Shri School of Yoga అన్నమాట. దాంట్లో we offer a number of healing treatments. థెరపాటిక్ అంటే ఏంటి, స్పెసిఫిక్గా మీకున్న ప్రాబ్లమ్ని బట్టి ఆసనాస్ డిజైన్ చేసి ఆ ఆసనాస్ ద్వారా, నాట్ ఓన్లీ ఆసనాస్ బట్ డయట్ ద్వారా, సర్టన్ ఆయుర్వేదిక్ హర్బ్స్ ద్వారా, న్యాచురోపతి ద్వారా, ఆల్ దీస్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. సో థెరపాటిక్ యోగా ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద హోలిస్టిక్ ట్రీట్మెంట్స్. So very powerful, very efficient, there are brilliant results. Yes. అంటే ఇప్పుడు థెరపాటిక్ యోగా సెక్షన్స్ అటెండ్ అవ్వాలంటే వాళ్ళు పర్టికులర్గా ఆ ప్లేస్లో ఉండాల్సి వస్తుందా, లేకపోతే? Now it is being offered online also, therapeutic yoga. So most of the times it is one-on-one also, based on the condition of the patient, or it can be offered in a general setting also అన్నమాట. Depends on the patient. ఓకే, రీహాబిలిటేషన్ సెంటర్కి ఈ అడిక్షన్ సెంటర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫిల్మ్ స్టార్స్ వెళ్తూ ఉంటారు, మీరు చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎలా ఉంటాయి. కానీ de-addiction centers or de-addiction workshop which we offer in our ashrams are very different. There is no violence as such, or there is no force as such. Here the participant has come out of his own willingness, and the family has come together for the support of the participant, and then they are going through certain all-day activities which involves seva, which involves yoga, which involves deep meditative sessions, and then which involves certain simplified diet along with Ayurvedic consultations. So when you go through all these things, your whole day is engaged, and then you are seeing a new perspective of life. So that is the major difference అండి. మీ దగ్గరికి వచ్చి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్స్ ఎత్తుకొని చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసినప్పుడు మీకు ఏ విధంగా ఫీల్ అవుతుంటారు మీరు? నేను చెప్పలేనండి, బికాజ్ నేను, యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, ఐఎమ్ అ మార్వాడి. ఫర్ మీ ద sole purpose of life was to make money, right? But when Gurudev came in my life, when I experienced Sudarshan Kriya, I realized that human life is not only limited to earning money. It is little beyond that. It is to be able to help somebody else in need, to be able to elevate somebody's life. And I'm telling you, the gratitude which you feel for this life when you help somebody else, when you see that there is some change in that person, it is inexpressible. ఈ
యోగా అనేది చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నది కదా, మరి ఇది ఎందుకు ఫ్రీగా చేయకూడదు? మీరు డొనేషన్స్ అనేవి ఎందుకు తీసుకుంటారు? కరెక్ట్ అండి. సమాజంలో సేవ చేయాలి అంటే చేతిలో బెగ్గింగ్ బాల్ తీసుకొని సమాజంలో సేవ చేయలేము. కరెక్ట్. అందుకే మేము ఏం చేస్తాము, వీ చార్జ్ దీస్ ప్రోగ్రామ్స్ సర్టన్ డొనేషన్, వెరీ నామినల్ డొనేషన్. There are 2-3 things which happen. When you charge nominal donation, there is commitment in the participants. There are so many people వజ్రాసనంలో కూర్చోమనగానే అమ్మ నా వల్ల అవ్వదు అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డబ్బులు కట్టాం కదా ఇప్పుడు ఎలాగైనా కూర్చుంటాము అని పట్టు వస్తుంది, రైట్? సో దట్ ఈస్ వన్ రీజన్, వెరీ స్ట్రాంగ్ రీజన్. అండ్ దెన్ వెన్ నథింగ్ ఈజ్ ఫ్రీ, నాట్ ఈవెన్ వాటర్ ఈజ్ ఫ్రీ దీస్ డేస్. కరెక్ట్, చెప్తూ ఉంటారు ఫ్రీ అని, కానీ నిజంగా ఫ్రీ కాదు. సో అలాంటప్పుడు వై షుడ్ యూ నాట్ పే for something which is adding value to your life, isn't it? So there is certain donation which is very nominal, which is affordable, and also it is region specific. Ippudu jails lo we cannot charge any money. We teach these programs for free in jails. So if somebody wants to be doing a program for free, you know where to go now. మీరు చెప్పినట్టుగా జైల్లో కూడా చాలా సెషన్స్ కండక్ట్ చేశారన్నారు కదా, జైల్లో అంటే వాళ్ళు పెరిగిన సర్కమ్టెన్షన్ బట్టి వాళ్ళ మెంటాలిటీ వల్ల వాళ్ళు అలా తయారయ్యారు, అండ్ మీరు సెషన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా చేంజ్ అయ్యారు? కంప్లీట్ యూ చేంజ్ అండి, కంప్లీట్ టర్న్. తిహార్ జైల్ని తిహార్ ఆశ్రమం అంటారు, మీకు తెలుసో తెలీదు. కిరణ్ బేడి గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ వీక్ some other programs happen in those jails. Rajahmundry Central Jail lo our Andhra and Telangana teams conduct regular workshops. Hyderabad lo mana Mushirabad jail lo Cherlapalli jail, Chanchalguda jails, ikkada jails lo regular ga programs jaruguntayi. And మీరు ఒకసారి మీ కళ్ళతో చూస్తే కానీ మీరు నమ్మలేరు. బయట ఏమో ఆడవాళ్ళు జుట్లు పీక్కొని లాగుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, లోపల రూమ్లో చేసేవాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు. కరెక్ట్. అండ్ వాళ్ళ అనుభవాలు మీరు వింటే మాత్రం కళ్ళ నుంచి నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి. అరే ఇంత అవసరం ఉంది, నేను అసలు ఇన్ని సంవత్సరాల దాకా ఎందుకు రాలేదు వీళ్ళ దగ్గరికి, వై ఐఎమ్ ఐ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు దెమ్ అని. సో దెర్ ఈస్ అ స్పెషలైజ్డ్ టీమ్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ అండ్ వాలంటీర్స్ హూ కేటర్ టు దిస్ నీడ్ అన్నమాట. యాక్చువల్గా ఇది చాలా గుడ్ థింగ్, జైల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం. అండ్ అదే కాదు, వాళ్ళకి జైల్లో నుంచి అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కోసం ఆ స్కిల్ సెట్స్ కూడా నేర్పించడం అనేది మేము చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు చెప్పినట్టు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాను అంటున్నారు కదా, దీనివల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఇట్ బికమ్స్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్. కరెక్ట్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఆథెంటిక్ యోగా. మీరు ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేశారనుకోండి, యూట్యూబ్లో యూ విల్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా టీచింగ్ యోగా. విద్ ఇన్ ఇండియా there are hardly any YouTube channels or YouTubers who are promoting yoga. Okay. Correct. So even on YouTube there is a demand, not only on there but offline lo kuda there is a lot of demand for people to learn yoga. There is a need. So definitely it is a very good way to start a new career. మీరు గురువు గారిని చూసి అట్రాక్ట్ అయ్యి మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వచ్చారని చెప్పారు కదా, మరి గురువు గారి గురించి మాకు కొన్ని విషయాలు చెప్తారా? నేను ఎంబీఏ చేశానండి, ఇంజనీరింగ్ చేశాను. నాకు చాలా అరోగెన్స్ ఉండేది, నేను చాలా చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అని. అండ్ ఎవరినన్నా గురువు అనాలి అంటే నాకు కొంచెం మొహమాటంగా ఉండేది. నేను ఎందుకు ఎవరిని గురువు అనాలి, నేను ఇంత చదువుకున్నాను కదా కష్టపడి అని ఉండేదన్నమాట. సో నేను కూడా చాలామంది లాగానే, ఇంటెలెక్చువల్స్ లాగానే, ఐ వుడ్ నాట్ కాల్ ఎనీబడి గురు జస్ట్ లైక్ దట్. అఫ్ కోర్స్ ఐ వాజ్ అట్రాక్టెడ్ విత్ గురుదేవ్స్ ఐస్, యూనో ఒక సెన్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండేది, బిలాంగింగ్నెస్ అనిపించేది, ఆయన నా వారే అన్నట్టు. కానీ గురువు అనాలి అంటే నా వల్ల అయ్యేది కాదు. ఐ యూస్ టు టెల్ హిమ్, ఓ హీస్ అ నైస్ పర్సన్, హీస్ ఆఫరింగ్ వెరీ గుడ్ క్రియా విచ్ ఈస్ రిలీజింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ పీస్ఫుల్, అంత బాగా ఉండేది. కానీ ఫర్ మీ టు టెల్ గురుదేవ్ ఇట్ టుక్ 1.5 years, 18 months పట్టింది. 18 months తర్వాత మనసులో వచ్చింది, నీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు, మనసులో అడిగిన ప్రశ్నలకి కూడా సమాధానాలు వస్తున్నాయి. కరెక్ట్. పర్సనల్గా కలవకపోయినా కూడా సొల్యూషన్స్ వస్తున్నాయి. జీవితం బాగా సరళమైపోయింది. నేను ఐ డింట్ గో టు ఎనీ టెంపుల్ ఎవర్, ఐ డింట్ బో డౌన్ టు ఎనీ గాడ్ ఎవర్, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ స్పెషల్ ఆర్ స్పిరిచువల్ ఇన్ మై లైఫ్. యా,
బట్ స్టిల్ మై లైఫ్ హ్యాస్ బీన్ వెరీ స్మూత్. అండ్ గమనించి చూస్తే జీవితంలో అనిపించింది, ఎప్పటి నుంచి అయితే నేను ఈ సుదర్శన క్రియ ప్రాక్టీస్ రెగ్యులర్గా మొదలుపెట్టానో, నా బ్రీదింగ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో, నా లంగ్ కెపాసిటీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో అనిపిస్తుందో, అప్పటి నుంచి ఐఎమ్ ఫీలింగ్ మోర్ క్లీన్, మోర్ క్లియర్. డౌట్స్ అనేవి వెళ్ళిపోయాయి మనసులో నుంచి. నేను ఏదైనా చేయగలను, సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ న్యాచురల్గానే ఎదిగింది. ఫోకస్ పెరిగింది. అనుకున్న విషయాన్ని పట్టుకొని చేయగలుగుతున్నాను ఎండ్ వరకు. లేకపోతే ఏం చేస్తాం, మనం స్టార్ట్ చేస్తాము ఫుల్ ఎంతూజియాజంలో, కొన్ని రోజుల తర్వాత మానేస్తాము. జిమ్ చూడండి, జిమ్కి వెళ్తారు, జిమ్ వాళ్ళు 1 year డబ్బులు కట్టించేసుకుంటారు మీతో, కరెక్ట్. మీరు 2 days వెళ్తారు, మళ్ళీ 2 days తర్వాత ఏమంటారు, మళ్ళీ వెళ్తాను, 1 year ఉంది కదా, అంతే, కరెక్ట్. సో కానీ ఇక్కడ అలా కాలేదు. ఒక కమిట్మెంట్ తీసుకుంటే దాన్ని మొత్తం చివరి వరకు చేసే ఆ ప్రోత్సాహన కంటిన్యూస్గా ఉంది. సో మోటివేషన్కి ఇన్స్పిరేషన్కి తేడా అదే. మోటివేషన్ టెంపరీగానే ఉంటుంది, కానీ ఒక జీవితంలో గురువు గారు వచ్చిన తర్వాత ఆ లోపల నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ కంటిన్యూస్గా వస్తూనే ఉంది. అసలు తెలీదు, ఇవాళ పొద్దున్న లేచామా, ఇవాళ ఏమవుతుందో తెలియదు, మ్యాజికల్గా ఉంటుంది. సో లైఫ్ హ్యాస్ బికమ్ అ సెలబ్రేషన్ ఫర్ మీ ఎవర్ సిన్స్ ఐ హ్యావ్ హ్యాడ్ మై గురు ఇన్ మై లైఫ్. ఓకే, మీరు ఇంత బాగా చెప్తున్నారంటే ఆయన కలవాలని చాలామంది కూడా అనుకుంటారు. పర్సనల్గా కలవాలంటే ఎలా కలవాలి, అండ్ గురూజీ షెడ్యూల్ అనేది ఎలా ఉంటుంది? పాండమిక్కి ముందు చూస్తే హీ యూస్ టు ట్రావెల్ అబౌట్ 30 countries in a year, because people across the world want to meet him in person, want to greet him in person, want to express their gratitude and their joy with him. So he travels, ఎందుకంటే people are asking him to come and meet him. Yeah. So a guru is not saying ki I am here, you come. He's saying ki I will come and meet you. Offline lo pandemic tarvata, during the pandemic, he's become more busier than ever anamata. He is addressing so many countries online. He's meeting people online. He's answering emails. He's answering letters. He's talking to people over phone. He's conducting so many sessions for so many different sections of the society. అర్జెంటీనాలో ఒక కోర్స్ జరుగుతుంది, యూరోప్లో ఒక వర్క్షాప్ జరుగుతుంది, యూఎస్లో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో జరుగుతుంది, సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళకి స్పెషలైజ్డ్ వర్క్షాప్స్ జరుగుతున్నాయి. సో హీఈస్ మీటింగ్ పీపుల్ కంటిన్యూస్లీ ఆల్ త్రూ హిస్ స్కెడ్యూల్ ఎవ్రీ డే అనమాట. మీరు ఇందాక చెప్పినట్టు అరగెన్స్ అనేది కంట్రోల్ చేసుకోగలిగాను అన్నారు కదా. ఇప్పుడు చాలా మందిలో చూసుకున్నట్టయితే పర్టికులర్గా టీనేజ్లో అరగెన్స్ అండ్ టీనేజ్ అనే కాకుండా ఈగో ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది. వీటన్నిటిని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు? నేను కంట్రోల్ చేయలేదండి ఆరోగెన్స్ని. నేను ఆరోగెన్స్ ఏంటో అర్థం చేసుకున్నాను, ఈగో ఏంటో అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుంటే మనం హ్యాండిల్ చేయగలము, అర్థం చేసుకోకపోతే అది మనల్ని హ్యాండిల్ చేస్తుంది. సో గురుదేవ్ సేస్ ఈగో ఉండాలి, ఈగో లేకుండా మనం లేము. ఈగో ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. కానీ ఆ ఈగో తల్లో ఉండకూడదు, జేబులో ఉండాలి. అవసరం పడినప్పుడు వాడాలి, అవసరం లేనప్పుడు ప్రతిసారి చూపించే అవసరం లేదు, జేబులో పెట్టుకోండి, హాయిగా ఉంటుంది అలా. సో దీన్ని మనం ఏమంటామంటే నాలెడ్జ్ అంటాం, విజ్డమ్ అంటాం. మనం చదువుకునే నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది ఈ మధ్య, కరెక్ట్, అండ్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. కానీ ప్యూర్ ఆథెంటిక్ నాలెడ్జ్, వెన్ యూ రియలీ అండర్స్టాండ్ అబౌట్ యువర్ లైఫ్. నేను చెప్పాను కదా, మనం పుట్టినప్పుడు మనమే వచ్చాము, మాన్యువల్ రాలేదు. నాలెడ్జ్ ఈజ్ ద రియల్ మాన్యువల్ ఆఫ్ లైఫ్. సో వెన్ యూ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్, దెన్ వాట్ హ్యాపెన్స్, లైఫ్ బికమ్స్ ఈజీ. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. చాలామందికి త్వరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం ఎందుకు వస్తుంది? వాళ్ళు పర్ఫెక్షనిస్ట్ అనమాట. వాళ్ళకి పర్ఫెక్షన్ కావాలి, ఏ పని చేసినా కూడా పర్ఫెక్షన్ కావాలి. చిన్న తేడా వచ్చినా కూడా బగ్ అంటుంది మనసు, కరెక్ట్. సో ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఏం చెప్తుంది, పర్ఫెక్షన్లో ఒక 10% ఇంపర్ఫెక్షన్కి స్పేస్ ఇస్తే దట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ పర్ఫెక్షన్. ఎలాగైతే మీరు ఇల్లు ఊడిస్తే ఒక బాస్కెట్ డస్ట్బిన్ పెడతారు కదా ఇంట్లో, ఒక కార్నర్లో చిన్న డస్ట్బిన్ ఉంటుంది. ఆ చిన్న డస్ట్బిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ క్లీనింగ్ ప్రాసెస్ ఇంట్లో. అలాగే మీ పర్ఫెక్షన్లో రకరకాలైన టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ స్ట్రెంగ్స్ వేరేగా ఉంటాయి. వాళ్ళని మీరు అకామిడేట్ చేయడానికి 10% ఇంపర్ఫెక్షన్ని కూడా మీ పర్ఫెక్షన్లో కలుపుకుంటే అప్పుడు మీకు కోపం రాదు. ఇంకా దే విల్ బికమ్ స్ట్రాంగ్ విత్ యూ, యువర్ టీమ్స్ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్, యూ విల్ బీ ఏబుల్ టు సస్టైన్ ఇట్ మోర్. ఈ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, కోపం వచ్చిందా? లేదు. అచ్చా, ఈ అండర్స్టాండింగ్తో పాటు మీరు ప్రాణాయామాస్ చేశారు, కొంచెం యోగా చేశారు, సుదర్శన క్రియ, సహజ్ సమాధి, మెడిటేషన్ చేశారు, అప్పుడు ఇంకేమవుతుంది, యు ఆర్ ఏబుల్ టు లెట్ గో. ఓ నేనేమీ కాదు, నా అహంకారం ఏం లేదు దీంట్లో, నాకన్నా మంచి వాళ్ళు ఉన్నారు, నాలాగా ఎదుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వస్తే
సడన్గా యూ విల్ హ్యావ్ దట్ హంబల్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. సో మనం ఇప్పుడు ఇన్నర్ పీస్ సరిగ్గా లేకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఈ ఇన్నర్ పీస్కి ఇంటర్లింక్ అనేది ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా ఈ రిథమ్స్ మనం మాట్లాడాం కదా, ఒత్తిడి అంటే ఒత్తిడి అంటే ఏంటి, టైం తక్కువ ఉంది, పని ఎక్కువగా ఉంది, దానివల్ల ఒత్తిడి అవుతుంది. కరెక్ట్. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కానీ చేసే ఎఫర్ట్స్ తక్కువగా ఉన్నాయి, దానివల్ల ఏమవుతుంది, ఒత్తిడి అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మనము మన డిజైర్స్ని రీచ్ అవ్వడానికి వీ డూ సమ్ రాంగ్ థింగ్స్ ఆర్ వీ వాంట్ టు టేక్ షార్ట్ కట్స్ ఇన్ లైఫ్. అది అవుతే మళ్ళీ బాధ కలుగుతుంది, గిల్ట్ కలుగుతుంది మనసులో, అరే నేను తప్పు చేశాను అని. అది మనల్ని నిద్రపోనివ్వదు. అదే మీరు తప్పు చేయబోయారు కానీ తప్పు కూడా అవ్వలేదు మీ వల్ల, మీరు అనుకుంటారు అరే నేను ఇది కూడా చేయలేను అసలు అని, అప్పుడు కూడా ఏమైంది, బాధ కలిగింది. కరెక్ట్. సో మీరు అచీవ్ చేయాలి కానీ స్కిల్ఫుల్గా చేయాలి. సో ఆ స్కిల్ రావడానికి ఏం కావాలి, రైట్, ప్రాణశక్తి, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ లెవెల్స్ మనకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఓన్లీ 2-3 థింగ్స్ ద్వారా. ఏంటి, బాగా తినడం, బాగా పడుకోవడం. కరెక్ట్. దీని ద్వారా ఎనర్జీ ఫుల్గా వస్తుందా, లేదు. కానీ బ్రీతింగ్ వల్ల ఇంకా మెడిటేషన్ వల్ల 100% ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. అప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతే కనుక మీరు చదువుకునేటప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ చదువుకోగలుగుతారు. యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్. కరెక్ట్. మీరు స్టేజ్ మీద వచ్చిన తర్వాత గడగడ చేతులు కాళ్ళు ఊపవు, రైట్. యు ఆర్ మోర్ కాన్ఫిడెంట్, ఎందుకంటే ప్రాణశక్తి పెరిగింది, నేను మాట్లాడుతుంది క్లియర్గా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. యూ కెన్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్స్ అనమాట. అండ్ దెన్ యువర్ ఫోకస్ ఇంప్రూవ్డ్, యువర్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్డ్, యువర్ స్టేజ్ ఫియర్ హ్యాస్ గాన్, అండ్ దెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ విన్. నా స్వార్థమే కాకుండా హౌ కెన్ యూ ఆల్సో విన్, హౌ కెన్ ఐ ఆల్సో విన్ అన్న ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చేసరికి వాట్ విల్ యూ డూ, యూ విల్ ప్రోగ్రెస్ ఇన్ ద లైఫ్. అలా ఇప్పుడు మీరు లైఫ్ గురించి చెప్పారు కదా, ఓల్డెన్ ఏజ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు లైఫ్ స్టైల్లో అంత స్మార్ట్ అయిపోయింది. ఎంత మనం స్మార్ట్గా పనులు కంప్లీట్ చేస్తున్నామో మన లైఫ్ స్పాన్ అనేది క్వాలిటీ కూడా చాలా తగ్గిపోయింది. అసలు లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది, పొద్దున్నే లేచినప్పటి నుంచి పడుకునే వరకు? మన ఆయుర్వేదంలో దినచర్య అని ఉంటుంది, ఋతుచర్య, దినచర్య అని. అంటే ఋతు మారుతుంది అనుకోండి, అప్పుడు మనం కూడా ఆహారంలో కొంచెం మార్పులు తీసుకొని రావాలి. దినచర్య, మన దినచర్యలో కూడా ఈ ఒక డే ఇలా ఉండాలి, ఇలా గడిపితే బాగుంటుంది అని ఉంటుంది. కరెక్ట్. మార్నింగ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యోగా, ప్రాణాయామ, ఆసనాస్, టేకింగ్ సమ్ సన్లైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. Yeah, instead of eating heavy stuff, oily stuff early in the morning, you should take more fruits, nuts and all those things. And then madhyanam vachesariki pitta prakriti ekku untundi. Madhyanam, it's heat, so your stomach is ready to digest the proper food, so you should have proper food. And then madhya madhyalo neelu taagutuntaru, ala kaakunda if fire ochindi stomach lo, it is taking the food but you are pouring a glass of water in it, madhyalo tagesaru, emaindi, it's gone. సో ఈ దినచర్య కొంచెం అర్థం చేసుకుంటే, కొంచెం ఆయుర్వేదాన్ని మనం జీవితంలో మేక్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, దెన్ యూ విల్ నోటీస్ దట్ యూ విల్ గో లాంగ్ వే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాలింగ్ ఇల్. యూ విల్ నాట్ ఫాల్. వై యూ విల్ ఫాల్ ఇల్? కరెక్ట్. ఇప్పుడు త్రిఫల, నీమ్, తులసి, ఆమల, చవన్ప్రాష్, శక్తి డ్రాప్స్, ఇవన్నీ మీరు తీసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఆహారంలో లేదు. అలా. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి? Same, I don't see any difference. I want to continue teaching these programs to so many people. I want to reach out to as many people as possible. Now the world is going virtual, so we are also going virtual. We are present in online, Instagram, we are present in Facebook. The way people want us, the way the world is going, we are progressing that way. మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్కి సుదర్శన క్రియకి డిఫరెన్స్ ఏంటి? చాలామంది మెడిటేషన్ అంటే ఏమనుకుంటారు, కళ్ళు మూసుకొని దేని మీదైనా ఫోకస్ చేయాలి అనుకుంటారు. కానీ సర్ప్రైజింగ్లీ మెడిటేషన్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేషన్, మెడిటేషన్ ఈజ్ డీకాన్సన్ట్రేషన్. ఏమీ చేయకుండా ఉండటమే మెడిటేషన్ మనసు లెవెల్లో. మన మనసు కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా ఏం చేస్తూ ఉంటుంది, అది చేయాలి, ఇది చేయాలి, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా చాటరింగ్ మైండ్ని స్టాప్ చేయడం ఈజ్ మెడిటేషన్. సో అది ఎలా అవుతుంది? వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్
amazing ways is Sahaja Samadhi. In Sahaja Samadhi meditation, you get a small mantra. Yeah, when you invoke that mantra, it clears all the clutter in the mind and puts you to a state of mind where you are in joyful state. Neither you are awake, neither you are asleep. You are in that between state. You are listening, but you are not listening. You are sleeping, you feel you are sleeping, but you are not sleeping. Yeah, మనము అన్కాన్షియస్లీ పడుకుంటాము ఎవ్రీడే నైట్. అదే కాన్షియస్లీ కళ్ళు మూసుకొని కూర్చుంటాం కదా, అది మెడిటేషన్. అంటే ఏంటి మెడిటేషన్ అంటే? కాన్సన్ట్రేషన్ కాదు, డీకాన్సన్ట్రేషన్. ఒక గురువు ద్వారా మీరు నేర్చుకోవచ్చు ఇది. ఒక టీచర్, ఇఫ్ యూ ఫైండ్ ఎ టీచర్, మెడిటేషన్ టీచర్, సులువుగా నేర్చుకోవచ్చు. చాలా సులువైనది మెడిటేషన్ నేర్చుకోవడం. ఆల్సో యూట్యూబ్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గురుదేవ్ ఛానల్ని ఫాలో అవుతే అక్కడ రకరకాలైన మెడిటేషన్స్ గురుదేవ్ గారు స్వయంగా తీసుకుంటున్నారు. యూ కెన్ ఫాలో దట్ అన్నమాట. ఓకే, మెడిటేషన్కి కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? యూ కెన్ గూగుల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రపంచవ్యాప్తంగా ఉంది. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ కార్నర్లో ఉన్నా, నార్త్ పోల్, సౌత్ పోల్లో ఉన్నా కూడా మా సెంటర్స్ ఉన్నాయి, మా టీచర్స్ ఉన్నారు. సో యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. మా వెబ్సైట్ ఉంది artofliving.org. వెబ్సైట్లో రావచ్చు. మీరు స్పెసిఫికల్గా హైదరాబాద్ అని కొడితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సర్చ్ చేసి హైదరాబాద్ యూ విల్ గెట్ ఇట్. అలా అనమాట. ఆన్లైన్, ఆఫ్లైన్ బోత్ ఆర్ అవైలబుల్. ప్రస్తుతం ఆఫ్లైన్ అవైలబుల్ లేదు, బట్ యూ విల్ ఫైండ్ ఇట్. యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ ఆల్సో పర్సనల్గా on 9885299626 number. That's a WhatsApp number. You can also get in touch with me on Facebook, Arvind Goyal, on Instagram, Arvind Goyal, and wherever virtually on YouTube, you can get in touch with us on Ananta okay. YouTube channel. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఇవే కాకుండా ఇంకెలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? చాలా రకరకాలైన సేవా కార్యక్రమాలు ఉన్నాయండి మా దగ్గర. ఫస్ట్ చెప్పినట్టు వీ టీచ్ అండ్ ఎంపవర్ పీపుల్ ఇన్ జైల్స్. వీ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పిస్తుంటాం అన్నమాట. ఫర్ నాట్ ఓన్లీ ఇన్ పీపుల్ ఇన్ ప్రిజన్స్ బట్ ఆల్సో పీపుల్ హూ ఆర్ ఫార్మర్స్. వీ టీచ్ ఆర్గానిక్ ఫార్మింగ్ టు దెమ్. ఫర్ ఉమెన్స్ వీ కండక్ట్ లాట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్. For children, we teach a lot of employability skill programs like electrician program, technical programs. We have tied up with a lot of companies and the programs free ga offer chestu untaru annamata. Adi kaakunda we do river regeneration projects across India. We have regenerated about 44 different rivers annamata. ఏ ఊళ్ళల్లో గ్రామాల్లో ఎక్కడైతే నీళ్ళు లేవు ఇప్పుడు చాలా మహోన్నతంగా దే ఆర్ హ్యావింగ్ గుడ్ లైఫ్ బికాస్ వాటర్ హ్యాస్ కమ్. సో సైంటిస్ట్ని తీసుకొని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద రివర్స్ అనమాట, మెనీ రివర్స్. అది కాకుండా వీ డూ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ప్లాస్టిక్ అవేర్నెస్. Gurudev represented few years back with United Nations how to decrease the consumption of plastic, alternate methods అనమాట. అది కాకుండా plantations across the country, not only in India, outside of India also. We conduct a lot of meditation programs for rural people for free also. And as one of the programs of our programs is Nasha Mukti Shibers or free addiction programs. అది కాకుండా వీ ఆఫర్ గిఫ్ట్ అ ల్యాంప్ ప్రోగ్రామ్. అంటే లైట్స్ ఎక్కడైతే లేవో ఇంతవరకు వాళ్ళకి లైట్ అందించే సదుపాయాలు చేయడం. Education, we run 702 schools with 80,000 students across India, mostly in the northeast areas where nobody has ever been able to reach out. In fact, there are so many times where parents are given some money so that they can send their child, and the child gets breakfast and lunch, and that is one of the reasons where children come to those schools. And we have seen that our children are the best. Whoever has gone through schooling in our schools, they have never failed. They have all distinction and all above. There's so many successful people. Dharavi, which is one of the largest slums of Asia, we have so many lakhs of students who have got educated, lakhs of people who have dropped alcoholism from there, and they started saving those 3,000-4,000 rupees. Suddenly they become very good family members after they drop all the negativities and mata. So there are a number of activities which we do. In the US we run a project called as Peace for Cities. Okay. There is one more project in US which we run which is called as From India with Love. India is talking about non-violence, gun violence undakunda, how you can live a better life.
We had programs for children, yes for schools and in US and other European countries also. So there are so many number of projects which we keep initiating. COVID lo Art of Living in IAHV, International Association for Human Values, which is a sister concern of Art of Living Foundation, has raised thousands of dollars and provided food, not only food but also transportation, COVID beds, oxygen concentrators, so many things. We have had 500 doctors on call where we reached out to 80,000 patients in the second wave. So there are a number of activities which the foundation is doing. ఓకే, మీరు ఇందాక గురూజీ గురించి చెప్తే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగింది, ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీరేం చెప్తారు గురూజీ గురించి? Param Pujya Gurudev Shri Shri Ravi Shankar ji was born in a place called as Papanasanam in Tamil Nadu. Then he moved to Bangalore, and where he did his degree graduation along with Vedic literature, Vedic education. And then he started to help 175 children who could not go to Delhi for Vedic education, and he said, I will take the responsibility of them. That's how his journey of starting Art of Living happened. And then one day he was sitting in silence for 10 days in Shimoga near Tungabhadra river. After 10 days of silence, Sudarshan Kriya came to him as a poem, and then that's when he started offering Sudarshan Kriya breathing techniques to different people. Initially people were asking him, Gurudev, why are you going outside of India? Whoever is interested to learn, they will come to Bangalore, they will come to the ashram and they will learn. But Gurudev said, no, this is my responsibility, that this knowledge should reach to those people who are not able to come here also. And that's how he started traveling. Gurudev's teacher was Sudhakar Chaturvedi ji, who was Gandhiji's assistant secretary, Gandhiji used to call him Bangalorean. So after the independence, Bangalorean ji or Sudhakar Chaturvedi ji started teaching Bhagavad Gita to Gurudev. At the age of 4, Gurudev was reciting Bhagavad Gita before Pandit ji or Sudhakar Chaturvedi ji would also initiate. So it was very unusual for a 4-year-old child to say the shlokas of Bhagavad Gita even before it was taught to him. So that was his childhood, and there are so many other magical moments which you can experience from Gurudev's life. Gurudev has not only reached out to normal people, housewives or working professionals. There are so many people who come to Gurudev. Politicians come to take advice, bureaucrats come, diplomats come, people from international borders come to seek solutions in their life. So there is a whole gamut of people who come. Why not? When a guru is neutral, when he has no biases, you can come and be natural around a guru. So I think it will be a great opportunity for you also to meet Gurudev sometime, interview him probably. Why not? That will be a big thing. యా, తప్పకుండా మేము చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.